ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి లేకపోవటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఒక్కసారి నేను చెప్పే ఈ శుభవార్త వినమ్మా, నీ మనసు ఎంతో తేలిక పడుతుంది. వెంటనే నా విభూతి తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారు విభూతి తాకండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, నీ సాయి తండ్రికి నీ చిట్టి మనసుకు అయ్యిన గాయం గురించి తెలియదు అని అనుకుంటున్నావా తల్లి? సకలము తెలిసిన నీ సాయి తండ్రికి నీ మనసుకు అయినటువంటి గాయం గురించి తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? అలాగే నీ మనసు ఎంత వేదనకి గురైందో, ఎంత బాధపడుతున్నావో నేను చూడటం లేదు అని అనుకుంటున్నావా తల్లి? నీ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నువ్వు ఎంతగా కృంగిపోతున్నావో, ఎంతగా సతమతమైపోతున్నావో నేను చూస్తూనే ఉంటున్నాను. ఎవరైతే నీ మనసు గురించి అర్థం చేసుకోకుండా బంగారం లాంటి నీ మనస్తత్వాన్ని ప్రతిరోజు కూడా దిప్పిపొడుస్తూ నిన్ను అవమానిస్తున్నారో వారి గురించి కూడా నాకు తెలుసు తల్లి. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా గుండె తరిక్కిపోతుంది. నువ్వు ప్రతిరోజు నీ సాయి తండ్రిని పూజించే ప్రార్థించే చేతులు, నీ సాయికి బోళి కబుర్లు చెబుతూ గలగలా మాట్లాడే నీ మాటలు, నీ ఆనందం, ఉత్సాహం చాలా రోజుల నుండి కరువైపోయింది. సంతోషమైనా బాధైనా సరే అంతా కూడా నాతో పంచుకుంటూ ఉంటావు కదమ్మా. నన్ను నేస్తంగా, దైవంగా, గురువుగా భావిస్తూ ఉంటున్నావు. మరి నేను చెప్పే మాటలు ఎందుకు వినటం లేదు? నేను ఏదైనా సరే నీ మంచి గురించే చెబుతాను అని ఎందుకు నమ్మటం లేదు? అది కూడా నీ జీవితం పట్ల బాధ్యతతో అంతా నేనై చూసుకుంటూ నిన్ను జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తున్నాను. జీవితంలో తప్పులు ఏ మానవుడైనా చేస్తాడు. అది మానవుల యొక్క సహజం. తప్పు చేయనటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. తెలియకుండా చేసిన తప్పును మన్నించమని నీ ఇష్టదైవం వద్ద వేడుకో తల్లి. అంతకు మించి చేయవలసిన అవసరం లేదు. అలాగే నీ మనసుకు అయినటువంటి గాయం గురించి నువ్వు ఏమాత్రమూ కూడా ఆలోచించవద్దు. నిన్ను అడుగడుగునా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను అని నీకు కూడా బాగా తెలుసు కదమ్మా. అయినా ఏదో తెలియనటువంటి భయం నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదూ. ఒకటి మాత్రం నిజం, ఎవరు నీ మనసు అర్థం చేసుకోకపోయినా, నీకు సరైనటువంటి విలువను, గుర్తింపును ఇవ్వలేకపోయినా నువ్వు మాత్రం అసలు బాధపడవలసిన అవసరం లేదు. నేను నీకు ఎప్పుడూ అండగా ఉన్నాననే విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు తల్లి. నీకు ఎలాంటి హాని కలగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను కదమ్మా. మరి ఇంకా ఎందుకు తల్లి ఆ దిగులు? నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు. అంటే కొన్ని సందర్భాలలో అవి ఇవ్వలేనటువంటి పరిస్థితి రావచ్చు. కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలను, సమస్యలను తొలగించలేకపోవచ్చును. అవన్నీ కూడా నువ్వు అనుభవించవలసినవే. వాటిని నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే నీ కర్మల నుండి నువ్వు బయటపడగలుగుతావు. కాబట్టి ఇన్ని రోజులు కూడా నీ పట్ల నేను కాస్త ఆలస్యంగా ప్రవర్తించానమ్మా. కాబట్టి అడిగినవన్నీ వెంటనే ఇవ్వలేదు అని నాపైన కోపం పెంచుకోవటం న్యాయమేనా తల్లి? నన్ను నిందించడం న్యాయమేనా? కొంచెం ఆలోచన చేయి తల్లి. ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నాడు అని, నీ మొరను నేను ఎందుకు వినను అని అనుకుంటున్నావు చెప్పు తల్లి. మీ కోరిక నెరవేరలేదు అని, మీ సమస్య తీరలేదు అని దాని ధ్యాసలోనే ఎక్కువగా గడుపుతున్నారు. సాయి వంటి రత్నాన్ని పొందినప్పుడు నువ్వు ఇంకా దిగులు పడితే ఎలా చెప్పు తల్లి. అలాంటి మాణిక్యాన్ని నువ్వు పొంది కూడా ఇంకా ఆందోళన చెందటంలో ఏమాత్రమో కూడా అర్థం లేదు. మనకు తగినటువంటి గుర్తింపు లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అని నీకు నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావా? న్యాయం కాదు కదమ్మా. నాకు గుర్తింపు లేదు, విలువ లేదు అని నీకు నువ్వుగా మదన పడిపోవటం ఏమాత్రమైనా అర్థముందా తల్లి? నీకు నువ్వు మంచి ఆలోచనలతో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ, నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపించినా, నీకు ఎంత గౌరవం ఇవ్వకపోయినా నీ మనసుకు వచ్చినటువంటి నష్టమేమిటి? నీకు వచ్చినటువంటి నష్టమేమిటి తల్లి?
వారిలో మార్పు రావాలి అని నువ్వు కోరుకోవద్దు. వారిలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే వస్తుందమ్మా. నిజంగా వారికి నీపై ప్రేమ, అభిమానం ఉంటే వారు ఎప్పుడూ కూడా నలుగురిలో నిన్ను అగౌరవపరచరు. నీ ప్రేమ పట్ల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారే తప్ప నలుగురిలో నిన్ను హీనంగా చూడరు. అది ఒక్కటి జాగ్రత్తగా గుర్తుంచుకోమ్మా. కాబట్టి వారిలో మార్పు రావాలి అని అనుకోవటం అసంభవం. నీకు తగినటువంటి గుర్తింపునిస్తూ నీపై ప్రేమ చూపించేవారు ఈ సమాజంలో ఇంకెందరో ఉన్నారు. వారితో కూడా నీకు అతి తొందరలోనే పరిచయాలు ఏర్పడతాయమ్మా. చెప్తున్నానమ్మా, వెంటరాని వాటి కోసం ఎక్కువగా విపరీతంగా పరుగులు పెడుతూ ఉంటాము. మన వెంట వచ్చే బంధాలు మాత్రం చాలా చిన్న చూపు చూస్తాము. మనకి తోడుగా ఉంటూ, మనకి నీడగా ఉంటూ, మనల్ని గౌరవంగా ప్రేమించే వారి పట్ల మన ప్రవర్తన చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే వారంటే మనకి చిన్న చూపు. ఎవరైతే మనల్ని అగౌరవంగా చూస్తూ చిన్న చూపు చూస్తున్నారో వారిపై మాత్రమే మన మనసంతా కూడా స్థిరంగా ఉంటుంది. వారి కోసం, వారిలో వచ్చే మార్పు కోసం ఎదురు చూస్తూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఇలా ప్రతిరోజు కూడా దుఃఖించటంలో ఏమాత్రమూ కూడా అర్థం లేదు తల్లి. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నీ మనసుకు తగినటువంటి, నిన్ను గౌరవించేటటువంటి గొప్ప బంధాలు నీకు ఏర్పడతాయి. నిన్ను అర్థం చేసుకునేటటువంటి రోజులు కూడా వస్తాయి. నిన్ను, నీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. కాబట్టి చెప్పాను కదమ్మా, నువ్వు అడిగినవన్నీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఇవ్వలేకపోవచ్చు అని ఊరికనే అన్నాను అని అనుకుంటున్నావా? ఎందుకంటే అది మంచిదో కాదో నాకు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు ఇన్ని రోజులు కూడా అడుగుతున్నటువంటి కోరిక అస్సలు న్యాయమైనది కాదు. ఎదుటివారిలో నీ పట్ల ఉన్నది ప్రేమ కాదు, కేవలం అదంతా కూడా నాటకమే. వాళ్ళ నిజ స్వరూపం నీకు తెలిసింది కదమ్మా. మరలా వాళ్లలో మార్పు రావాలి అని అస్సలు కోరుకోవద్దు. ఒకవేళ వారు మారినట్టు కనిపించినా జీవితంలో వాళ్ళ అసలు స్వరూపం నువ్వు అస్సలు తట్టుకోలేవు తల్లి. కాబట్టి ముగింపు పలుకు తల్లి. మరలా మునుపట్లా సంతోషంగా నీ జీవితాన్ని ప్రారంభించు. అన్నీ మర్చిపో తల్లి. గతం గతహ అన్నట్లు నీ మనసు నుండి అన్నీ చెరిపేశాయి. ప్రతి క్షణమూ కూడా నీ మనసుకు నచ్చినటువంటి పనులనే చేస్తూ ఉండు. అలాగే నీ మనసుకి ఏదైతే నచ్చుతుందో నీ మనసుకు నచ్చే పనులను మాత్రమే ఎంచుకో తల్లి. ఆ పనిలో నువ్వు నిమగ్నమై ప్రతిరోజు కూడా దైవనామ స్మరణ చేస్తూ ఉండు. నీకు ఏది కావాలో, ఏమిస్తే మంచిదో నీ జీవితానికి ముందే రాసిపెట్టి ఉంచాను. అది సమయానికి నీకు తప్పకుండా నేను అందిస్తానమ్మా. ఈలోపు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే నీ మనసుని ఏ విధంగానూ కష్టపెట్టుకోవద్దు. ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధంతా కూడా తొలగిపోయి ముందు ముందు రోజుల్లో నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు. కాబట్టి కొన్ని రోజులు మాత్రం నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకుని, నీ మనసుని కట్టడి చేసుకుని, నీ సాయి తండ్రిపై భారం వేసి స్థిరంగా ఉండు తల్లి. మిగతా జరగవలసిందంతా కూడా నేను చూసుకుంటానమ్మా. నీకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను. సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.